మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు దామిర్ల మోహన్ రావు. నేను ఇక్కడ ఖమ్మంలో సిఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ఎస్ఐగా చేసి మొన్న 25 జూలైలో రిటైర్డ్ అయ్యాను. నాతో పాటే ఈ మైసయ్య గారు కూడా ఏఆర్ఎస్ఐగా చేస్తూ మా బ్యాచ్మెంటే. ఇతను 25 ఫిబ్రవరిలోనే రిటైర్డ్ అయ్యారండి. ఇప్పటికి ఈ నెలకి సంవత్సరం అయింది మైసయ్య గారు రిటైర్ అయ్యి. గత 4-5 రోజుల నుంచి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కు అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత అతనికి ట్రీట్మెంట్ నడుస్తూ ఉందండి. మరి గత నెల రోజుల క్రితం నుంచి కూడా నేను ఒకసారి వచ్చి మందలిచ్చినప్పుడు అతను నాకు ఒంట్లో సరిగ్గా లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఈ రిటైర్మెంట్ డబ్బులు ఎప్పుడు వస్తాయని ఈ విషయంలో మేము మాట్లాడుకున్నాం కొంతవరకు కొన్ని రోజుల నుంచి. అప్పుడే అతను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు మనిషి. దానివల్ల అతనికి అంతకుముందు కొద్దిగా ఏదో ఉంది, షుగరు, బీపీలు అవి. కానీ ఎప్పుడైతే ఈ డబ్బులు రాను లేట్ అవుతుందో 1 ఇయర్ దాటిపోయింది అనేది మనసులో పడేసి ఆయనకి ఇంకా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ షుగరు, బీపీలు పెరగటం స్టార్ట్ అయిపోయినాయండి. మరి దానివల్లనో లేకపోతే ఆరోగ్యపరంగా కొంచెం హెల్త్ బాగలేక ఒక 1 వీక్ బ్యాక్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిపోయిన తర్వాత ఇక ట్రీట్మెంట్ నడుస్తూ ఉందండి. మరి అక్కడ ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే మాది కార్డు, హెల్త్ కార్డు పనిచేయదు, మేము తీసుకోమని చెప్పారండి. పిల్లలు అప్పులు అక్కడ ఇక్కడ తీసుకొచ్చేసి ఏదో చేసి ముందు అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత మేము రోజు టచ్లోనే ఉంటున్నాం. చేసిన తర్వాత అది ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఒక 2 రోజుల్లోనే వాళ్ళ అమ్మగారికి కూడా సీరియస్ అయింది సేమ్ ప్రాబ్లం తోటి. ఎందుకంటే ఒక 1-2 నెలల నుంచి ఆమె కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి బాగా కిడ్నీ ప్రాబ్లం అది ఇది ఉండటం వల్ల బాగా ఇది అయిపోయింది. ఇక ఆమె కూడా బాగా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆమెను కూడా హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇద్దరు ఒకే హాస్పిటల్ అయితే మళ్ళీ బాగోదని నిన్న రాత్రే ఆమెను మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఆమె ప్రజెంట్ వెంటిలేషన్లోనే ఉంది. ఎక్కడైనా కానీ చూడండి సార్, మా అదృష్టం ఏంది, మేము రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మరి మేము ఆ రోజు 350 రూపాయల జీతం నుంచి స్టార్ట్ అయినాము. ఈరోజు కనీసం పైసలు చూసే మాకు పరిస్థితి లేదు. అసలుకి 1 ఇయర్ నుంచి బాధపడుతూ అతనికి ట్రీట్మెంట్కి కూడా కనీసం డబ్బులు లేక చాలా తిప్పలు పడుతూ మరి నిన్న డెడ్ బాడీని తీసుకురావడానికి కూడా డబ్బులు లేవండి. లాస్ట్ బిల్లు పేమెంట్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర లేకపోతే మా అసోసియేషన్ వాళ్ళు మరి సీనియర్స్ వాళ్ళందరం కలిసి తలా ఎంత తీసుకొని డాక్టర్ గారిని బతిలాడుకొని డబ్బులు తీసుకొచ్చేసి ఇచ్చి బాడీని తీసుకొచ్చుకునే పరిస్థితి వచ్చిందండి మాకు. మరి మేము ఎంతగానో ఉద్యోగం చేసుకొని మరి ఏదో ఒకటి వస్తుంది లాస్ట్కి ఆశపడేసి కొన్ని డబ్బులు వస్తే మరి అవసరాలకు పనికొస్తాయని మేము ఎంతో సంతోషపడి మా పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుంది, చిన్న ఇల్లు కొనుక్కుందాం, లేదో పిల్లలు పెళ్లి చేసుకుందామని చెప్పనని మేము ఎంతో ఆశపడి ఉన్నామండి. మరి మాకు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రాలేదు. వచ్చి ఆ పింఛను 50-60 వేలు వస్తున్నాయి పింఛను. ఆ పింఛన్తో మాకు బతకడం చాలా కష్టంగా ఉందండి. దయచేసి గవర్నమెంట్ వారు మరి మాకు ఇంకా ఎక్కడన్నా దయచేసి మాకు వచ్చే పెండింగ్ బిల్స్ మొత్తం క్లియర్ చేయగలని మనం చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. నా పేరు చరణ్ రాజ్ అండి. మా నాన్నగారి పేరు కే మైసయ్య. మొన్న 2025 ఫిబ్రవరి నెలలో రిటైర్ అయ్యి ఉన్నారు, సంవత్సరం క్రితం. ఈ సంవత్సరం కూడా ముగింపు అవ్వలేదు. మా నుంచి నాన్నగారు దూరం అయిపోయారు. ఎలాంటి కూడా మేము జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చేసాము. ఎందుకంటే ఇద్దరు కూడా పెద్ద దిక్కులు కూడా మమ్మల్ని ఒంటరి వాళ్ళు చేశారు. అమ్మగారు కూడా ఒక 4 రోజుల నుంచి నిమ్స్ హాస్పిటల్లో అండర్ ట్రీట్మెంట్లోనే ఉన్నారు. ఇక నాన్నగారు వచ్చేసేసి ఒక మంగళవారం 10వ తారీఖు బాగా ఆయాసపడుతుంటే హాస్పిటల్లో తీసుకొని వెళ్ళి ఉన్నాం. ఆ టైంలో ఇక మేమైతే ఒక్క మాటే మాతో మాట్లాడారు. ఎమ్మటే కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. ఎమ్మటే వెంటిలేషన్కి మాత్రం షిఫ్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా తండ్రి మాట నేను ఈ రోజు వరకు వినలేదు. ఇక మా యొక్క బాధ ఎవరికి చెప్పుకోలేనిది కూడా కాదు. కానీ నాన్నగారితో పాటు చేసిన ఎంప్లాయీస్ అందరూ కూడా మా యందు దయదలిచి మమ్మల్ని ఈ విధంగా నాన్నగారు నిన్న పొద్దున 5:05 నాన్నగారు ఇలా హార్ట్ ఆగిపోయిందని చెప్పి ఉన్నారు డాక్టర్స్. తీసుకొచ్చుకోవడానికి చాలా రిస్క్ పడి ఉన్నాం. కానీ ముందుగానే అంకుల్ వాళ్ళు తెలుసుకొని మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని వాళ్ళ యొక్క దగ్గరున్న వాటితో మా నాన్నగారిని మా ముందు తీసుకొచ్చి ఉంచి
భూస్థాపిత కార్యక్రమాలు ఇవాళ మధ్యాహ్నం పూర్తి చేసుకొని ఉన్నాము. మా అమ్మగారు యొక్క పరిస్థితి కూడా వెంటిలేషన్ మీద ఉన్నారు. ఇదే ప్రాబ్లమ్స్, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి కిడ్నీ యొక్క క్రియాటిన్ లెవెల్ పెరిగి హార్ట్ ప్రాబ్లము రేజ్ అయ్యి ఉన్నది. ఇక మా యొక్క పరిస్థితి వర్ణాన్నితం. ఎందుకంటే ఒకేసారి మా కుటుంబంలో ఇద్దరు యజమానురాలు ఇలా అయిపోయి ఉన్నారు. మేము భరించలేని శోకంగా ఉండి ఉన్నాము. ఈ యొక్క బాధ ఎవరికి కూడా రాకూడదని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకొనిచున్నాను. కానీ నాన్నగారు రిటైర్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ పొందుకోలేదు. తర్వాత ఓన్లీ వచ్చే ఆ యొక్క పెన్షన్ మీదే మేము బ్రతుకుతున్నాము. నేను కూడా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు పడుచున్నాను. ట్యాబ్లెట్స్ లేనిదే నా యొక్క జీవనము కొనసాగదు. నా యొక్క ఆఖరి శ్వాస వరకు కూడా మందుల మీద బ్రతకాలి. నెలకు వచ్చేసేసి 10 నుంచి 12 ఏళ్ళ వరకు మందుల మీద నేను బ్రతకాలి. ఏ రోజైతే మందులు ఆపేస్తానో, ఒక్కరోజు ఆపేసినా కానీ నా యొక్క ఆరోగ్యము క్షీణిస్తూ వస్తుంటుంది. అప్పో సొప్పో తీసుకొచ్చుకొని నేను కొంచెం ట్యాబ్లెట్స్ వాడుకుంటూ వస్తూ ఉంటున్నాను. ఇక మీరే మా యందు దయదలిచి మీ కనికరాన్ని మా యందు ఉంచి మాకు కావాల్సినవి మాకు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా మీకు చేతులు జోడించి వేడుకుంటూ నా ఈ మాటలు ముగించుకుంటున్నాను. ఫాదర్ ఎప్పుడైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదని చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మనం దాచుకున్నది కూడా ఏ ఒక్క రూపాయి లేదు. చాలాసార్లు అన్నారు. ఒక 3 నెలల క్రితం కూడా, నాన్న చేతిలో డబ్బులు లేవురా, దిగిపోయిన డబ్బులు ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు, ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు, వచ్చే పెన్షన్ మీదే ఎలా బతకగలం మనం అని ఎన్నోసార్లు మా అమ్మగారితో పక్కన కూర్చొని ఇద్దరు ఎంతగానో, మేము లేనప్పుడు ఎంతగానో కుమిలిపోతూ ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఉన్నప్పుడేమో నవ్వుకుంటూ ఉంటున్నారు, లేనప్పుడేమో ఒకరినొకరు కళ్ళనీరు తీర్చుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు. కానీ ఈరోజు మేము ఇలా అయిపోతాం అనేసి ఏ రోజు ఊహించుకోలేదు. ట్రీట్మెంట్ నడుస్తుండేనా మీ ఫాదర్కి? ట్రీట్మెంట్ అనేది ఓన్లీ షుగర్కి నడుస్తుంది. షుగర్ అంటే అది 2000 నుంచి షుగర్ అనేది ఉన్నది. అది కంట్రోల్లో ఉన్నది. 2023 సంవత్సరంలో కొంచెం మా నాన్నగారు హార్ట్లో గుండెల్లో నొప్పి వస్తుందనేసి చెప్పారు. మేము హుటాహుటిన ఇక్కడ చూపిస్తే, ఆరోగ్య హాస్పిటల్లో చూపిస్తే గుండె యాంజియోగ్రామ్ చేయాలని చెప్పారు. ఇక నాకు ఎలాగో నాన్నగారికి హెల్త్ కార్డు ఉందిగా అనేసి మన హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆడ స్టంట్ వేయించి ఉన్నాము. పూర్తిగా ఒక బ్లాక్ అనేది, ఒక వాల్ అనేది బ్లాక్ అయ్యి ఉన్నది. ఇక స్టంట్ వేయించుకొని ఒక 3 days ఉంచాము. అది ఎప్పుడు జనవరి 2023. దానికంటే 1 month బిఫోరే, 1 month కాదు, ఆగస్టు 2022 సంవత్సరంలో నాన్నగారికి ప్రోస్టేట్ గ్రంథి సర్జరీ కూడా చేయించాను. నేను దగ్గరుండి మెడికవర్ హాస్పిటల్లో ప్రోస్టేట్ గ్రంథి కూడా చేయించాను. ఇక అప్పటి నుంచి నాన్నగారికి ఇక బాగా షుగరు అప్ అవ్వడము, ఇక నాన్నగారు మెంటల్ టెన్షన్లోకి వెళ్ళడము, ఇక మాకు కూడా ఏ ఇబ్బంది పడ్డాడు చెప్పరు. ఎందుకంటే పిల్లలు బాధపడతారనేసి చాలా ఇబ్బందులు పడుతూ అలా మాకు మేమే నాన్నగారిని చేసుకుంటా, చీరప్ చేసుకుంటా అలా ఇలా బయటికి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి చూపించుకొని వచ్చి దగ్గరుండి చూపించుకుంటున్నాము. ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అనేది ఎక్కడ కూడా వర్క్ అవ్వట్లేదండి. ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో మన ఆరోగ్య హాస్పిటల్లో హుటాహుటిన ఆరోగ్య హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాం మేము. కానీ అక్కడ ఈహెచ్ఎస్ కార్డు, ఆరోగ్య భద్రత కార్డు అనేది ఏది కూడా వెసులుబాటు లేదు. ఓన్లీ జనరల్ దాని మీద మేము ఇది చేసుకున్నాం. అందులోని ఇన్సూరెన్స్ అనేది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ అనేది లేదు అనేసి చెప్పారు. తీసుకోలేదు. ఆల్రెడీ మ్యాక్సిమం ట్రై చేసాము, కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా లేదని చెప్పారు. ఇక ఇక్కడ దాదాపు నాన్నగారికి ఇప్పుడు 5.5 లక్షల దాకా మేము ఖర్చు పెట్టి ఉన్నాము. ఆ 5.5 లక్షలు నేను ఇప్పుడు బయట వడ్డీ తీసుకొచ్చుకొని పెట్టి ఉన్నాము. అవన్నీ ఇప్పుడు నేను పూరించుకోవాలి అంటే నాన్నగారికి రావాల్సిన బెనిఫిట్స్ అయినా ఏమైనా వస్తే మేమేమైనా పూరించుకోవడానికైనా కానీ మాకు
అవకాశం ఉంటుందనేసి వినయపూర్వకంగా మా యొక్క బెనిఫిట్స్ మాకు అందించగలరని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము. సార్ నా పేరు రాజా అండి. మైసయ్య గారు మూడో కుమారుడు నేను. యాక్చువల్గా ఈ మొత్తం కాకుండా నేను చెప్పాలంటే నాన్నకి ఏదో ఇబ్బంది ఉంది, కానీ బయట చెప్పుకోలేకపోయిండు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ బయట చెప్పుకుంటే ఎక్కడికి డబ్బులు ఖర్చు అవుతాయో, ఉన్న దాచుకున్నాయి 1-2 లక్షల రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతాయో, నా కొడుకులు ఎక్కడ అనాథలు అవుతారో అని బయట చెప్పుకోలేదు. బయట చెప్పుకోకుండా అట్నే ఉండిపోయిండు. నాన్నదైతే February 5th నాన్న బర్త్డే, మంచి హ్యాపీ కేక్ కోసుకున్నాం. ఆ రోజు బిర్యానీ కూడా తిన్నాడు. February 6th వామిటింగ్ చేసేసిండు. మాకేం అర్థం కాదు. పాప అదే ఆఖరి నాన్న నాకు ఈ చొక్కా షర్ట్ కూడా తెచ్చిన, నాన్న నాకు బ్లాక్ కలర్ నచ్చదు కదా నాన్న, నాకు వేరే షర్ట్ చేస్తావా, డిస్కౌంట్ అవుతుందా అన్నాడు. నాన్న అవుతుంది, వేరే షర్ట్ తెచ్చిన. 6వ తారీఖు నుండి వామిటింగ్ స్టార్ట్ అయిందండి. 6వ తారీఖు నుండి వామిటింగ్ స్టార్ట్ అయ్యి 2 days కంటిన్యూగా అయింది. ఇంకా తట్టుకోలేకపోయి ఆయాస పడతా ఉండు. సరే అని హాస్పిటల్కి తీసుకుపోయాను. హాస్పిటల్ తీసుకుపోతే యూరాలజీలో మధ్యలో 5 mm రాడ్ ఉంది, 5 mm స్టోన్ ఉంది అన్నారు. మాకు 12th అపాయింట్మెంట్ ఇచ్చారు సర్జరీకి. సరే 12th ఇచ్చారు కదా అనేసి ఊరుకున్నాం. కానీ దానికంటే ముందల రోజు నుండి డాడీకి 3 days నుండి యూరిన్ రావట్లేదు. అది మాకు చెప్పలేదు. ఎక్కడ చెప్తే నా కొడుకులు దాని గురించి ఆలోచించి దాచుకునే డబ్బులు ఎక్కడ ఖర్చు అయిపోతాయో అని చెప్పలేడు. బలవంతం తీసిపోయి చేయించాను. సరే యూరిన్ పైప్ వేశారు. ఫస్ట్ డే నడిచింది యూరిన్, మళ్ళీ సెకండ్ డే నుండి సేమ్ రిపీట్ అయింది, యూరిన్ నడవలేదు. ఇంకా నాన్న నీళ్ళు పట్టుకుంటే ఇటు చేతులు ఇట్లా వణికిపోయాయి. అన్నం పెట్టుకున్నా కానీ వణికిపోయేది చాలా లోపల. అంటే మా ముందర హ్యాపీగా ఉండేటోళ్ళు, కానీ మా వెనకాల అమ్మ నాన్న పాపం చెప్పుకోలేని బాధ అనుభవించారు. 35 సంవత్సరాలు సర్వీస్ చేసినారా, ₹1 చేతికి రాలేదు. ఏం చేయాలి? 35 సంవత్సరాలు నేను దాచుకున్న డబ్బులు నాయి, నేను వేరే ఉత్తి డబ్బులు కూడా అడగట్లేదు, నేను దాచుకున్న డబ్బులు అడుగుతున్నా కానీ రావట్లేదు. ఏం చేయాలా అనేసి నాన్నగా చాలా ఫీల్ అయ్యండి. ఈ బాధ అమ్మకి చెప్పుకుందా అంటే అమ్మ ఆల్రెడీ హార్ట్ వీక్ పర్సన్. అమ్మకి చెప్పుకోలేండి. లోపల దిగమింగుకున్నాడు. 11వ రోజు అసలు తట్టుకోలేకపోయాడు. బాగా ఆయాసపడ్డాడు. మాకు చేతులు కాళ్ళకి నా హార్ట్ ఉట్టిన తీసుకుపోయిన ఆరోగ్య హాస్పిటల్కి జాయిన్ చేయించుకుంటే అక్కడ ఈహెచ్ఎస్ నాన్న తీసుకోండి ఈహెచ్ఎస్ వర్క్ కాదన్నారు. ఈహెచ్ఎస్ మీరు జనరల్లోనే వెళ్ళిపోవాలి అనేసి అన్నారు. సరే జనరల్లో వెళ్ళిపోతాం, నాకు నాన్న ఆరోగ్యం ముఖ్యం, ఎక్కడ అప్పో చెప్పు తెచ్చి చేసుకుందాం అనేసి అనుకున్నాం. జాయిన్ చేయించుకుంటే వెంటిలేషన్ పెట్టేసిండ్రు. నెక్స్ట్ డేనే 2 రోజులు డిశ్చార్జ్ చేస్తాం అనుకుంటా ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. కానీ అసలు వాట్ ఈజ్ ప్రాబ్లం ఏంది అని ఏం చెప్పట్లేరు. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయారు. చివరికి లాస్ట్కి 3వ రోజు సార్ అసలుకి నాన్నకు ఊపిరి ఉన్నదా, మొహం మీద అడిగేసి నాన్నకు ఊపిరి ఉన్నదా సార్ అంటే చూపిస్తుందా అనేసి ఇటు కొట్టి పాపం అప్పుడే మెలుగు అమ్మ అంటే అమ్మ ఎంత ఇష్టమో నాన్నకు అప్పుడు అర్థమైంది. 2 సార్లు అదే అన్నాడు. ఇంకా సరే అని ఆఫ్ చేసిండు. సరే మీరు వెళ్ళిపోండి అన్నారు డాక్టర్. బయటకు వచ్చేసినాం. దాని తర్వాత నుండి నా అందులో మాట వినలేదు. ఇటు కళ్ళు తెరిచి ఇటు అనేటోడు అంతే. అది కూడా మేము అడంగా చూపించినారు హాస్పిటల్ కూడా. లాస్ట్కి నిన్న రాత్రి నాన్న మాకు శవం వచ్చిండు. ఒకటి ప్రాబ్లం అనుకుంటే ఇంకొకటి అమ్మ సైడు అయితే శత్రువు కూడా రాకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అమ్మకి సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. తెలీదు అమ్మకి ఇప్పటికీ కూడా. అమ్మకి ఎందుకంటే అమ్మకి లంగ్స్ ప్రాబ్లం ఉంది, స్టంట్ ఆల్రెడీ హార్ట్ వీక్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఈ టైంలో ఎక్కడ అమ్మకి చెప్తే అమ్మకి గుండె ఎక్కడ పగులుతుందో. అట్లీస్ట్ ఇంటికి పెద్ద దిక్కు. నాన్నని కోల్పోయినాం, ఇంకా అమ్మని కూడా కోల్పోయాక
మాకు అది లేదు. ఇప్పటికి కూడా అమ్మకి నాన్నకి ఏం చెప్పినాం, అమ్మ నాన్న నేను ఈహెచ్ఎస్ మీద నడుస్తుంది మీది మీ అమ్మగారిది నిమ్స్లో ఉన్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ నిమ్స్లో ఉన్నారు సార్. అక్కడ నడుస్తుంది సార్ ఈహెచ్ఎస్. ఇక్కడ మాత్రం ఫస్ట్ సురక్ష ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది అయింది సార్. ఆరోగ్య హాస్పిటల్ నాన్న జాయిన్ చేయించినాం. దాని తర్వాత అమ్మని కూడా ఆరోగ్యాలు జాయిన్ చేపిద్దాం అనుకుంటే ఫైనాన్షియల్కి ఇబ్బంది అయింది. సురక్షకి తీసుకెళ్ళినాం సార్. ఫస్ట్ సురక్షకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చేశారు చేయరట్లు, కానీ ₹1,00,000 బిల్ వేసేసారు సార్. దాని తర్వాత నాన్నకి అర్థమైపోయింది ఆఖరి చూపు నాంది. అట్లీస్ట్ అప్పో చేసిన అమ్మకి కడసారిగా చెప్తున్న చిన్నగా, అమ్మ నాన్న పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉందమ్మా, డాక్టర్స్ చెప్తున్నారు క్రిటికల్గా ఉంది నాన్న పరిస్థితి, దక్కదని చెప్తున్నారు, కానీ ఈ 2 రోజులైనా నువ్వు నాన్న పక్కన ఉంది రా అనేసి తీసుకొని వచ్చి బయట తీసుకొని వచ్చి అమ్మ నాన్న బెడ్ పక్కకి పడుకోబెట్టినాను సార్. ఇంకా మాకు అర్థమైపోయింది, ఇంత ఫేస్ చూపిస్తే చూడండి, ఇంత లావు ఉబ్బింది నాన్నది. చూడండి సార్ నాన్నది ఎంత లావు ఉబ్బిందో ఫేస్. చిన్న మొహాన్ని ఇంతలా ఉబ్బు చేశారు. ఇంకా మాకు అర్థమైపోయింది నాంది, కానీ డాక్టర్లు అయితే ఏం చెప్పట్లేరు, బతకట్లేరు. ఇంకా అప్పు తెచ్చాను కానీ అట్లీస్ట్ అమ్మ పక్కన కొన్ని 2 రోజులు ఉంచుదా అనేసి అమ్మ పక్కన ఉంచేసాను. ఇంకా దాని తర్వాత కొంచెం మా బాబాయ్ని కనుక్కొని, బాబాయ్ నానైతే పోయిండు, అర్థమైపోయింది నాకైతే అమ్మ కావాలి, కొంచెం ఏదో ఒకటి హెల్ప్ చేసి నిమ్స్లో అపాయింట్మెంట్ దొరికియండి అనేసి దొరికించిన తర్వాత అమ్మ లాస్ట్లో, అమ్మ నువ్వు వచ్చేసరికి నాన్న ఏమైందో తెలియదు కానీ ఒకసారి చూసుకోమండి, బాబా అనుకుంటా అమ్మ పోయింది. ఇప్పుడు నార్మల్గా వెళ్ళింది అమ్మ, కానీ ఇప్పుడు అక్కడ పోయేసరికి అమ్మ పరిస్థితి కూడా వెంటిలేషన్ మీద ఉంది. ఇప్పుడు అమ్మ కూడా దక్క తెలియదు. ఇది మొత్తానికి కారణం మాకు డబ్బు లేకపోవడమేనండి. 35 సంవత్సరాలు చేసి నాన్న సర్వీసు, ఇప్పటికి ఒక్క రిమార్క్ లేదు. లాస్ట్ నాన్న ఫిబ్రవరి 28వ తారీఖు దిగిపోతున్నాను, కానీ 27వ తారీఖు కూడా బట్టి సార్ దగ్గర ఎస్కాట్ ఆఫీసర్ పనిచేసి వచ్చిండండి నాన్నగారు. ఎస్కాట్ ఆఫీసర్ సార్ నాన్నగారు సార్. 2025 సార్ లాస్ట్ డే వరకు కూడా నా బట్టి గారి దగ్గర ఉన్నారు. లాస్ట్ డే వరకు ఎంత పంచువాలిటీ పనిచేసిండో ఒక్కసారి. లాస్ట్ ఎన్ని ఇయర్స్ పనిచేశారు బట్టి దగ్గర? బట్టి గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుండి డాడీ బట్టి సార్ దగ్గరే పనిచేసింది సార్. నమస్కారం అండి, నా పేరు అశోక్. మా మామయ్య వచ్చేసి లాస్ట్ 35 ఇయర్స్ నుంచి కానిస్టేబుల్గా సర్వీస్ చేస్తూ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 28వ తారీఖు ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. అప్పటి వరకు వివిధ ప్రదేశాల్లో ఖమ్మం జిల్లా తర్వాత కొత్తగూడెం వేరు ప్రదేశాల్లో ఎస్కాట్ డ్యూటీసు వివిధ రకాల డ్యూటీస్ చేస్తూ ఆయన మా కుటుంబాన్ని పెద్ద దిక్కుగా నడిపించుకుంటూ వచ్చారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉండటంతో చాలా డబ్బులు హాస్పిటల్ చుట్టూ ఖర్చు చేయాల్సి వచ్చింది. మా అక్కయ్య కూడా యాక్చువల్గా నేను మా మేనల్ని, మా అక్కయ్య కూడా ఇంట్లో ఉంటూ వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉండేది. ఆయన ఎక్కడ డ్యూటీకి వెళ్ళి వచ్చినా సాయంత్రం వరకు ఇంటికి వస్తే ఆయన చూసుకుంటూ ఉండేది. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి 3 పిల్లలు చాలా కష్టపడుతూ ఆయన ఒక్కడే పని చేసుకుంటూ వీళ్ళ ముగ్గురిని బాగా చదివించుకుంటూ జీవితాన్ని ముందుకు నెట్టుకొచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే సమస్య వెరీ ఎర్లీగా, అంటే పోయిన సంవత్సరమే రిటైర్ అయ్యారు. 1 సంవత్సరం కూడా కాకముందునే మామయ్య గారు చనిపోవడం యాక్చువల్గా మా దురదృష్టకరం. మా పెద్ద దిక్కు యాక్చువల్గా మా కుటుంబానికి. ఆయనతోనే ప్రతి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా మొత్తం ఆయన ద్వారానే నడుస్తూ ఉండేది. సో ఇప్పుడు ఈరోజు ఆయన లేకపోవడం మా ఇల్లంతా బోసిపోయినట్టుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఆయన చనిపోవడం, మా అక్కయ్య అనారోగ్యం పాలవడం, ఆమె కూడా ఇప్పుడు నిమ్స్లో లంగ్స్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంది. వెంటిలేషన్ మీదే ఉంది ఈరోజు కూడా. ఆమె ఎప్పటివరకు రికవర్ అవుతారో అర్థం కాలేదు. ఇద్దరు అనారోగ్యమైనప్పుడు ఇక్కడ లోకల్ హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు మా దగ్గర సరైన అమౌంట్ లేక ఇద్దరిని ప్రైవేట్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో చూపించలేక ఒకరిని చిన్న హాస్పిటల్లో ఒకరిని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అప్పటికి
మా అక్కయ్య ఆరోగ్యం బాగా డీరిటరేట్ అవుతుంది. తను కూడా దగ్గుతుందో లేదో ఉద్దేశంతో మళ్ళీ తనని కూడా కొంచెం పెద్ద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా ప్రాబ్లం ఉందనేసి నిమ్స్కి కొంచెం ఫ్రీ ట్రీట్మెంట్ ఈహెచ్ఎస్లో అపాయింట్మెంట్ దొరకడం అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఏంటంటే యాక్చువల్ కుటుంబ దిక్కు కోల్పోయాం. ఫైనాన్షియల్గా కూడా మా ముగ్గురిలో వాళ్ళు ముగ్గురు పిల్లల్లో కూడా ఒకళ్ళే సెటిల్ అయ్యారు. ఒకడు కొంచెం అనారోగ్యంతో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. నెలకు 10-12 వేల నుంచి ఖర్చులు అవుతా ఉన్నాయి మెడిసిన్స్కి. పెద్ద అబ్బాయి కూడా పెద్దగా స్థిరపడలేదు. సో ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు అసలైన వ్యక్తి చనిపోవడం, ఆర్థికంగా వెనకబడి ఉండడం, ఇప్పుడు రాను ముందు సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మావయ్యకి రావాల్సిన పెండింగ్ ఏవైతే సెటిల్మెంట్ ఉందో అదంతా సెటిల్మెంట్ కూడా చాలా ఎర్లీగా కొంచెం సెటిల్ చేస్తే మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాం. చాలామంది ఉద్యోగులు రిటైర్ అయ్యి ఉన్నారు. చాలా వరకు ఎవరికి కూడా సెటిల్మెంట్ రావట్లేదని అందరూ బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో చాలా రోజులు క్వార్టర్స్లోనో ఎక్కడో రెంట్కోనో చిన్న ఇళ్లలో జీవించుంటారు. ఏదో ఫైనల్ స్టేజ్కి వచ్చాక లోన్ పెట్టుకొని చిన్న ఇల్లు కట్టుకోవడం, తర్వాత పిల్లల చదువులు చేసిన అప్పులు, పెళ్ళిళ్ళకి చేసిన అప్పులు, ఇవన్నీ తీర్చుకోవడం కోసం వాళ్ళు సెటిల్మెంట్ మీద ఆధారపడి ఉంటారు. సో ఈ సెటిల్మెంట్స్ అనేవి కొంచెం త్వరగా రిలీజ్ చేస్తే వాళ్ళ అప్పులు అనేవి త్వరగా క్లియర్ చేసుకుంటారు. మానసికంగా కూడా కొంచెం ఆనందంగా ఉంటారు. రిమైనింగ్ ఏదైతే రిటైర్మెంట్ తర్వాత ఉన్న జీవితం కొంచెం హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో ఇటువంటి సమస్యలు ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీకి ఉంటాయి. కాబట్టి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని గవర్నమెంట్ వారు త్వరగా వాళ్ళ ఫండ్స్ రిలీజ్ చేయాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే మేము రిటైర్ కాక ముందు నుంచి కూడా ఇట్లాంటి సమస్యలు గవర్నమెంట్లో వచ్చినాయి. గత గవర్నమెంట్లో, ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఏదైతే రిటైర్ అయినటువంటి డబ్బుల్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన మహేశయ్య గారు, ఏఆర్ఎస్ఐ గారు గత 2 రోజుల క్రితం హాస్పిటల్లో, నిన్నటి రాత్రి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి అన్ఎక్స్పెక్టెడ్గా మరణించడం జరిగింది. అయితే మహేశయ్య గారు ఏఆర్లో సెలెక్ట్ అయ్యి ఏఆర్ఎస్ఐగా రిటైర్ అయ్యారు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన మనిషి ఏమీ లేదు, ఫిట్గా ఉన్నాడు, ఫోర్స్లో పనిచేశాడు, ఎక్సర్సైజ్ బాడీ అయింది. కానీ రిటైరు 2025 ఫిబ్రవరిలో రిటైర్ అయిన తర్వాత, ఇప్పుడు ముందైతే సర్వీస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మనం రిటైర్ అయిన తర్వాత ఇన్ని డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోని ఏదో చేసుకోవాలా, పిల్లల పెళ్ళిళ్ళు లేకపోతే ఏదన్నా ఇల్లు, అవన్నీ ఒక ప్లాన్ ఉంటుంది. ఎప్పుడైతే ఫిబ్రవరిలో రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులు రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి వచ్చినప్పుడు మనిషిలో ఆందోళన, స్ట్రెస్ మొదలయ్యి గత కొంతకాలం అనుకోకుండా షుగర్ వచ్చింది ఆయనకి. ఆ షుగరు ఏదైతే మనోవ్యాధితోని షుగర్ ఎక్కువ కావటం వల్ల బుధవారం నాడు ఇట్లా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అదే మనోవ్యాధితోని షుగర్ పెరిగి దాని మీద కిడ్నీలు, మిగతా అవయవాల మీద పడి అతను చనిపోవడం జరిగింది. అయితే ఈయన ఎప్పుడైతే అనారోగ్యం వచ్చి ఇట్లయిందో, ఆమెగారు కూడా, వారి సతీమణి కూడా ఇదే విధంగా అనారోగ్యానికి పాల్గొవటం. పిల్లగాళ్ళు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తిగా సెటిల్ కాలేదు. వాళ్ళు వీళ్ళిద్దరిని హాస్పిటల్లో దించడానికి డబ్బులు లేక వాళ్ళ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర లక్షల కొద్దీ అప్పులు చేసి, వాళ్ళకి సుఖం లేకుండా ఇటు వాళ్ళిద్దరు కూడా అనారోగ్యం హాస్పిటల్లో ఉండటం వల్ల వాళ్ళ కుటుంబం తబ్బిబ్బిపోయింది. ఏదో సంఘంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, బంధువులు ఉండటం వల్ల ఇక్కడ దాకా లాక్ రావటం జరిగింది. లాస్ట్ ఆయన గారిని ఆరోగ్య హాస్పిటల్లో చేర్చిన తర్వాత మరి ఆమె గారితో మళ్ళీ అదే హాస్పిటల్లో వైద్యం చేయించి చేయలేని పరిస్థితిలో వాళ్ళు నిమ్స్కి షిఫ్ట్ చేయటం జరిగింది. అప్పటికే ఈ హాస్పిటల్లో 4-5 లక్షల రూపాయలు వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పులు అవన్నీ తీసుకొచ్చి తోటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆయనకి మార్కెట్లో ఉన్న మంచి పేరు దాంతో ఎట్నొకట్ట వస్తే తీరుతారే అని ఆయన తాగుబోతాడో తిరిగిపోతాడో అయితే అవి కూడా దొరికేవి కావు.
ఆయనకున్న గుడ్ విల్ మంచితనం వల్ల ఎంతో కొంత అప్పు తీసుకొచ్చి అయినా కూడా వాళ్ళు అక్కడ దాకా వైద్యం చేయించగలిగారు. చివరికి వచ్చేటప్పటికి 4-5 లక్షల రూపాయల హాస్పిటల్లోనే బిల్లులు రావటం జరిగింది. సరే, మాకు ఆ క్రితం రాత్రి 10 గంటల సమయంలో మా అసోసియేషన్కి కొద్దిమంది ఇన్ఫర్మేషన్ ఇస్తే ఉదయం వెళ్దాం అనుకున్నాం. ఉదయమే మళ్ళీ తెల్లారుజామని ఇట్లా చనిపోయినట్టు వార్త వచ్చింది. వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం. సరే, వాళ్ళు కూడా మాకు వాళ్ళు ఎక్కువ వేసుకున్నారో తక్కువ వేసుకున్నారో మాకు తెలియదు, కానీ ఏదో కొద్దిగా సహకరించి కొంత అమౌంట్ తీసుకొని బాడీని ఇవ్వటం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మీద చూస్తే ఎంప్లాయింట్ పరిస్థితి సరే గత గవర్నమెంట్ కాడి నుంచి ఇది మొదలైంది. ఏదైతే రిటైర్మెంట్ కాగానే వెంటనే డబ్బులు ఇచ్చే పద్ధతికి పోయి వారికి ఉన్న ప్రాధాన్యతని మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇట్లా ఇబ్బంది పెట్టడం వల్ల కొన్ని వందల మంది చనిపోవటం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వైజ్గా చాలామంది చనిపోవటం జరిగింది. అనారోగ్యం కూడా లేని వాళ్ళకు కూడా అనారోగ్యం వస్తుంది. మానసికంగా ఒత్తిడికి లోనయ్యి ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఏదో ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏదో ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం డబ్బులు రాపోయేటప్పటికి మానసిక ఒత్తిడితోని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం మీడియా మిత్రులు మేము కూడా మరి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే మనకి రావాల్సిన డబ్బుల్ని రాబట్టుకోవడానికి సరే కోర్టుల ద్వారా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసుకొచ్చి మనం డబ్బులు వీళ్ళకి రావాల్సిన వాళ్ళందరికీ ఇప్పించాల్సిన అవసరం మా మీద కూడా ఉందని తెలియజేస్తూ మీరు మాకు సహకరిస్తే మరి ఏదో ఒక రకంగా గవర్నమెంటు ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు. ఒక నెల ఇస్తున్నారు, ఒక నెల ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ హెల్త్ కార్డులు కూడా ఇప్పుడు లేవు. రీఎంబర్స్మెంట్ ఉండేది అంతకుముందు. రీఎంబర్స్మెంటు ఎవడకు చేర్చుకోవట్లా. మన తర్వాత ఈహెచ్ఎస్లో ఏ హాస్పిటల్లో కూడా అన్ని హాస్పిటల్కి కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ బకాయి పడి ఉండటం వల్ల ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా ఈహెచ్ఎస్లో తీసుకోవట్లేదు, క్యాష్లెస్లో తీసుకోవట్లేదు. పోనీ మేము బిల్లు పెట్టుకొని వైద్యం చేసుకుని వచ్చిన ఆ బిల్లు రావట్లేదు. చివరికి వచ్చేటప్పటికి సర్వీసులో ఉన్న భద్రత కూడా ఎవడు తీసుకోవట్లేదు. ఇప్పుడు నిమ్స్కి పరిమితం అయిపోయింది. నిమ్స్ అంటే చాలా లాంగ్ ప్రాసెస్. మనం ఏదన్నా ఒక పేషెంట్ పోతే వాళ్ళు టైం ఇస్తారు, వాళ్ళకున్న ఒత్తిడి వల్ల సడన్గా వైద్యం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కూడా ఏదో మరి ఈహెచ్ఎస్లో ఏదో క్యాష్లెస్ కార్డులు ఇస్తాం అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియట్లేదు. కొంతకాలం కొంత డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి కూడా దాన్ని కూడా నిలబెట్టుకుంటున్నట్లేదు. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంటు ఈ విషయాల్లో కలగజేసుకొని మొదటి ప్రాధాన్యతగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మా వంతు సహాయంగా అండదండలతో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ ముందు కూడా మరి గవర్నమెంట్ మీద పోరాటం చేయడానికి అందరూ సన్నద్ధం కావాలని, గవర్నమెంట్ తప్పనిసరిగా ఎవరికి రావాల్సిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి మొత్తం మంత్రిమండలి మొత్తం ఢిల్లీకి పోయి వాళ్ళు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మేము చాలా ఇక్కడ మున్సిపాలిటీలు గెలుచుకున్నాము, కార్పొరేషన్స్ గెలుచుకున్నామని చెప్పి పోయి వాళ్ళ అధినాయకుల దగ్గరికి పోయి రాహుల్ గాంధీ దగ్గరికి, ఖార్గే దగ్గరికి పోయి పూలదండలు, బోకేలు, శాలువాలు కప్పుకున్నారు కదా. అదే రోజు ఇక్కడ ఖమ్మంలో మైసయ్య అని ఒక రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టరు, మీరేమో అక్కడ బొకేలు పూలదండలు కప్పుకుంటే ఇక్కడ తన శవం మీద బొకేలు, తన శవం మీద పువ్వులు వేసుడు, తన శవం మీద తెల్ల బట్టలు కప్పే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇది ఒక్క మైసయ్య గారి గురించే కాదు ఇక్కడ చెప్పేది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం ప్రభుత్వానికి తమ జీవితాంతం యవ్వనం మొత్తం ప్రభుత్వానికి సేవలు చేసి, ముఖ్యంగా మైసయ్య గారు అయితే ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీ అందరికీ రక్షణ కలిగించి ఈ జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి వాళ్ళ ఇంట్లోకి అందరికీ సెక్యూరిటీగా ఉండి ఇవాళ ఆఖరికి పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ కుటుంబానికే సెక్యూరిటీ లేని పరిస్థితికి వచ్చింది. అందరు కుటుంబాలు, ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు భార్యకు భర్త, భర్తకు భార్య ఆసరయ్యి ఆఖరికి ఏంది రిటైర్మెంట్ తోటి ఏదైనా బెనిఫిట్స్ వస్తే ఇలా నౌకర్లు ఇచ్చే పరిస్థితి కూడా రాజకీయ నాయకులు లేరు. వాళ్ళ పైసలతోని పిల్లలనే ఏమైనా సెటిల్ చేద్దామనే ఆలోచన, ఒక కోరిక, అటువంటిది ఆశల మీద అడియాశలు వేసేసి లాస్ట్కు శవాల జాతర ఒక్కటి కాదు దాదాపు 200 పైన మంది చచ్చిపోయిందని చెప్పి సంఘం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే వందలాది కాదు వేలాది మంది లోపల గత ప్రభుత్వం కూడా ఈ పైసలు ఇయ్యలేక 3 ఏళ్ళు సర్వీస్ పెంచారు.
వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తలేరు, సరిగా నెలకు పెన్షన్లు కూడా ఇస్తలేరు. ఈ కుటుంబం ఒకటి చూస్తే తెలంగాణకు ఒక ముఖ చిత్రం. రిటైర్ అయినటువంటి కుటుంబాల పరిస్థితి ఎందుకు అర్థమవుతుంది. MBA చదివిండు, ప్యాంక్రియాస్ సంబంధించినటువంటి సమస్య వచ్చి పోయాల నెలకు 10 నుంచి 15,000 రూపాయలు తన స్పెండ్ చేసేది. పెద్ద పిల్లాడి 110 గజాలు ఇక ఇది ఉన్నది. పోలీసు వాళ్ళు అనగానే అనుకుంటారు కదా మస్తు పైసలు ఉంటాయి, బాగా సంపాదిస్తారని. ఇది రిజర్వ్ వాళ్ళు. వీళ్ళు ఎక్కడ ఏ ఇష్యూ ఏది జరిగినా కానీ జనం రక్షణకు, రాజకీయ నాయకుల రక్షణకు వచ్చి నిలబడతారు. అయ్యా ఈ జిల్లాకి వెళ్ళి 3 మంత్రులు ఉన్నారు, 3 మళ్ళీ పైసల మంత్రులు ఉన్నారు, భూముల మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఈ ఒక్కరిని సంవత్సరం నుంచి తిరుగుతున్నట్టు అందరికీ. మీ దగ్గర కూడా పని చేసినట్ట కదా, పెద్ద పైసల మంత్రి అయిన దగ్గర కూడా పని చేసినట్ట కదా. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ జీవితం అయితే చాలా దయనీయంగా, ఘోరంగా, అన్యాయంగా ఉన్నది. అసలు ఇలా ముఖ్యమంత్రి చెప్తాడు కదా, రోడ్ల మీద ఎవడన్నా ఫైన్ ఇది నెంబర్ ప్లేట్లు కానీ ఏదన్నా ట్రిపుల్ రైడింగ్ కానీ హెల్మెట్ లేకుండా పోతే అకౌంట్లకే డైరెక్ట్ మేము కనెక్ట్ చేస్తాము, డైరెక్ట్ డిడక్ట్ కావాలని. అయ్యా మీరు ఇలా నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఈ కుటుంబాలకు ప్రభుత్వం అప్పున్నది కదా, సర్వీస్ చేసిండ్రు, వీళ్ళేం తప్పు చేయలే, మీకు సేవ చేసిన వాళ్ళ పైసలు అవి. వాళ్ళు ఇవ్వకుంటుంటే ఇప్పుడు ఎవరికి ఒకటికి వెళ్ళి తీయాలి చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఆపోజిషన్ పార్టీలు కూడా ఏం చేస్తారో అర్థమైతలేదు. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఈ అంశాలను ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు వీళ్ళ మీద మీకు కనికరం లేదు? వీళ్ళ మీద కనీసం సహానుభూతి లేదు మీకు? ఇట్లా ఎన్ని కుటుంబాలు అంటే సర్వీస్ చేసి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రిటైర్ అయిన ప్రతి ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి. నేను చెప్తున్నా ఏంటంటే మీరు వెంటనే కనీసం వీళ్లకు వైద్యం కూడా అందేలేని దుస్థితిలో ఉన్న తర్వాత ఏం ప్రభుత్వాలు, మీరేం ముఖ్యమంత్రులు, మీరు ఏం సంబరాలు చేసుకుంటారు, నెత్తిలో కొట్టుకుంటారు. మీరు తెలంగాణ అంతా శివాల జాతర అవుతుండే, ఉదికు నిరుద్యోగులకు నౌకరు లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. పేదరికంలో వీళ్ళు చెప్తుండైతే కన్నీళ్ళు వస్తున్నాయి. మాకు ఏం ఇబ్బంది ఉన్నదని చెప్పలేని సిచ్యువేషన్స్లో ఉండి కూడా పిల్లలకు చెప్తే ఏడ బాధపడతారు అని చెప్పని వాళ్ళు లోపల మానసికంగా కృషించి డిప్రెషన్స్లకు పోయి రోగాలు తెచ్చుకొని, చిన్న రోగం ఉంటే అది 1 పైసా ఉంటే ఎక్కడికో పోతున్నది, పోయి నాశనం అయిపోయి లాస్ట్కు శవాల కాడికి వస్తున్నది. నేను విజ్ఞప్తి చేస్తున్నా మొత్తం తెలంగాణ ప్రజలకు, ఎక్కడెక్కడైతే నిరుద్యోగుల కుటుంబాలకు, అందులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎవరెవరైతే వీళ్ళు రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరికీ అండదండగా తెలంగాణ సమాజం మొత్తం ఉండాల్సిన అవసరం ఉన్నది. నేను మీ సంఘాలకు కూడా చెప్పదలుచుకున్నాం, ఇది మేము కూడా టేకప్ చేస్తాం ఈ ఇష్యూను. మేము కలిసి మీడియా మిత్రులతో కలిసి మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఒక రోజు వేస్తే పోతాయి, ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు పోతారు. ఇవి అట్లా కావు, ఈ ఛానల్ అట్లా కావు. మనం ఈ అంశం మీద కొట్లాడదాం. మీరు ఏం చేసినా అని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, ఒత్తిడి తీసుకురావాలి. మీరు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇలా మీకు హైదరాబాద్లో విగ్రహాలు పెట్టేటందుకు మీరు మూసీ సుందరీకరణకు కోట్ల రూపాయలు చెప్పి లక్షల కోట్ల రూపాయలు పెడతా అంటారు, 1000 కోట్ల రూపాయలు పెడతా అంటారు కదా. వీళ్ళ ఇచ్చేయండి అయ్యా, వీళ్ళ పైసలు ఇచ్చేసేయండి. మీకు జల్సాలు చేసేందుకు, మీకు ప్రైవేటు విమానాలు ఎక్కడికంటే అక్కడ పోయేటందుకు మీకు దొరుకుతాయి. మీరు వేరే దేశాలకు పోయేటందుకు, మీరు విహారయాత్రలు చేసేందుకు మీకు దొరుకుతాయి. మీ కుటుంబాలకు పైసలు ఉంటాయి, మీరు పర్సెంటేజ్లు తీసుకుంటారు, మీకు పైసలు ఉంటాయి. కానీ వీళ్ళు చేసినటువంటి వీళ్ళ పైసలు, ఈ కుటుంబాల పైసలు వీళ్ళకు ఉండకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ వ్యవస్థలో తెలంగాణ ఉన్నది. ఇలా మేము మొత్తం ఎవరెవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరి తరఫున మా బొట్టలం, క్రాంతి దళగా మా బొట్టలం మేము కూడా అందరం ఉంటాం. సమాజం అంతా కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఈ హైదరాబాద్కి వెళ్ళి ఇంత దూరం వచ్చి తెలవంగానే ఇలా పొద్దుగాల చాలా వీళ్ళందరికీ అసోసియేషన్ కూడా చాలా ఏంటంటే తెలంగాణ దండం పెట్టాలి. ఏంటంటే వాళ్ళు పాపం హాస్పిటల్కి పోయి వాళ్ళ పతారతోటి మాట్లాడి చేసి వాళ్ళింత పైసలు వాళ్ళు కూడగొట్టుకున్న పైసలతోటి వాళ్ళు అక్కడ ఆడింది పైసలు కట్టేసేసి, అంటే ఇలా దహన సంస్కారాలు చేసేందుకు మేము అనుకున్నాం మామూలు ప్రజలకే లేవని. కానీ ఇటువంటి కుటుంబాలకు లేవేందంటే ఇప్పుడు పెన్షన్లకు వెళ్ళి నెలకు 10-12 వేల రూపాయలు ఇక్కడ కట్టాలంట, అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి. ఆ పెన్షన్ పైసలతోనే కదా. పెన్షన్ పైసలు ఆయన రాకుంటే పిల్లగాడు ఏం చేయాలి? ప్రభుత్వ హత్య ఇది, 100% ప్రభుత్వ హత్య. మైసయ్య గారిది ఇట్లా 200 మంది ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరిది ప్రభుత్వ హత్యనే. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు, మీరు వైద్యం కూడా ప్రాపర్గా చేయించలేదు కాబట్టి. ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు మీ క్యాబినెట్ గత ప్రభుత్వాలు చేసినటువంటి హత్యలుగా మేము భావించదలుచుకున్నాం. మేము ఇవన్నీ ఇమ్మీడియట్గా మీరు అన్ని పక్కకు పెట్టి తక్షణమే నెక్స్ట్ మీరు ఎలక్షన్స్కి పోతున్నారు కదా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇక స్టార్ట్ అవుతాయి. మీ మొత్తం మీ లొల్లి, మీ పంచాయతీ, మీ టికెట్లు, మీ సీట్లు, మీ కొనుక్కునుడు, ప్రజాస్వామ్యాన్ని పైసలు పెట్టి కొనుక్కున్నారు కదా, అందులో పైసలు ఖర్చు పెట్టినాయి. ఈ రిటైర్డ్ ఎంప్లాయీకి ఇచ్చేటందుకన్నా మీకు ఎక్కడైనా ఒక దగ్గర మీకు ఆ సద్బుద్ధి కలిపియాలి భగవంతుడు అంటాడు. నిజంగానే భగవంతుడు ఉంటే మీ లోపల కనుకుండేది ఉంటే ఎక్కడైనా ఈ భూమి మీద ఉంటే కూడా వాళ్ళకి ఆ సద్బుద్ధి కలిపియాల. మీరు మీ ఎలక్షన్ల పంచాయతీ పోతున్నారు కదా, దానికన్నా ముందు
అసలు ఈ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే వాళ్ళ పైసలు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు వెంటనే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే, నా పేరు రమేష్, రిటైర్డ్ ఏఆర్ఎస్. నేను కూడా నాకు 2 పాపలు, ఒక బాబు. ఆల్రెడీ ఒక పాప మ్యారేజ్ చేశారు, నాకు మనవడు. అయినా పాపకు కూడా ఇప్పుడు డైవర్స్ అయి పాప నా దగ్గర ఉంటుంది. ఆల్రెడీ ఇంకో పాప మ్యారేజ్కి ఉంది. ఇప్పుడు ఒక బాబు, నాకు పెద్ద బాబు పీజీ చేసింది, చిన్న పాప బీటెక్, బాబు బీటెక్. నేను గత అక్టోబర్ 28వ తారీఖున పోయి బట్టి గారిని కలిశాను. నేను, అయ్యా నా బిడ్డ పెళ్ళి ఉంది, కొద్దిగా నాకు రావాల్సిన 55-60 లక్షల డబ్బులు రావాలి, అన్ని డబ్బులు నాకు వద్దు, కనీసం మినిమం ఒక 15 లక్షలు ఇవ్వండి, కొద్దిగా నా దగ్గర ఉన్నాయి, అవి చేసి పాప మ్యారేజ్ చేస్తా, మంచి సంబంధం దగ్గరకు వచ్చింది అని చేస్తే తప్పకుండా నేను సాయం చేస్తాను నేను అన్నాడు. నేను నా భార్య పోయి కాళ్ళు పట్టుకున్నాం, మేము దండం పెట్టి కాళ్ళు పట్టుకున్నాం, అయినా కనికరం లేదు వాళ్ళకి. మళ్ళీ మొన్న పోయాను, ఇక్కడ ఖమ్మం లోకల్ పోయాను మొన్న, గత 5 రోజుల క్రితం. సార్ గత నెల మేము ఇట్లా వచ్చాం సార్, ఇట్లా పాప మ్యారేజ్ అని మీరు అరేంజ్ చేస్తున్నారు, చేయలేదు, తప్పకుండా ఈసారి కొద్దిగా అరేంజ్ చేస్తారంటే అంటే గ్యారెంటీ చేస్తాను. మళ్ళీ నేను నా భార్య దండం పెట్టి చెప్పాము మొత్తం ఈ విధంగా ఇట్లా అని. మా పరిస్థితి బాగాలేదు సార్, ఇప్పుడు నేను లోన్ తీసుకొని ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాను, నా డబ్బులు వస్తే ఆ డబ్బులతో కట్టుకుందాం అనుకున్నాను. నాకు ఇప్పుడు పెన్షన్ 66,000 వస్తుంది, రేపు 40,000 నాకు లోన్ కట్టింగ్ పెడుతున్నారు, 25,000 నేను బతకాలి దాంతో. నేను ఇది నా పరిస్థితి, మీరు ఎట్లయినా తక్కువ సాయం చేయాలి సార్ అంటే తప్పకుండా చేస్తా అన్నాడు. మరి ఏం చేస్తారో ఏంటో మాకు తెలియదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. నేను 36 సంవత్సరాలు 7 నెలలు ఉద్యోగం చేశాను. నేను కూడా నేను మన మే 31 రిటైర్ అయ్యాను. నేను ఇప్పుడు నేను దిగిపోయి 9 నెలలు అయింది, 9 పైసలు కూడా ఇంతవరకు లీవ్ ఎన్గేజ్మెంట్ కానీ, జీపీఎఫ్ కానీ, నా సరెండర్ లీవ్ కానీ, నా గ్రాడ్యుయేట్ కానీ ఏ ఒక్క పైసా కూడా నాకు రాలేదు ఇంతవరకు. ఆ డబ్బులు మీద ఆశ పెట్టుకుంటాను. నాకు బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి, నా భార్యకి థైరాయిడ్, బీపీ అన్నీ ఉన్నాయి, మొత్తం నా భార్యకి ఉన్నాయి. ఏం చేయాలో మాకు దిక్కుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మాకు ఇకనైనా ఖాళీ మాకు సాయం చేయాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం అండి.